వేడి పుట్టి సుబద్దలైపోయే 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 చేసి తారుబా సర్ప్రైజ్ అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బబుల్ పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్ లైఫ్ ఏ లవ్లీ ఆటే ఆడుకో ఇది ఈజీ పజిల్ కొంచెం నొప్పుంటే మార్చి వేసే వెల్కమ్ విజిల్ వేసేద్దాము సూటెడ్ బూట్ తాగే కొంచెం అబ్సల్యూట్ హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కామెడీ కిలాడీలు పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సుబద్దలైపోయే వేడి పుట్టి సుబద్దలైపోయే. మీ ఎనర్జీ చూస్తుంటే మాకు ఎనర్జీ వస్తుంది, మన ఎనర్జీ చూస్తుంటే రిమోట్లు పట్టుకుని కూర్చున్న వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది. నిజంగా స్కూల్ నుంచి పిల్లలు రెడీగా ఉన్నారు అండ్ హౌస్ వైఫ్ అందరూ 4 ఎప్పుడు అవుతుందా అని ఇంట్లో వెయిటింగ్. ఆఫీస్ నుంచి మగవాళ్ళు వదిలేసి ఆఫీస్ పనులు వచ్చి టీవీ ఎదురు కూర్చుని ఎందుకంటే కామెడీ కిలాడీలు స్టార్ట్ అయింది. ఓకే, ఈ రోజు మాత్రం ఇంకొంచెం స్పెషల్ గా ఉండబోతోంది. ఎందుకంటే సాధారణంగా ఇక్కడికి ఒక గెస్ట్ వస్తారు అండ్ ఆ గెస్ట్ ని కూడా మీరు ఎంటర్టైన్ చేయడానికి సూపర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఆల్రెడీ అదిగో గోల్డ్ మెడల్ ఇక్కడ నుంచి మెరుస్తున్నాయి. నాకు ఇంకా కొంతమందికి రావాలి, గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే ఈ రోజు రాబోతున్న గెస్ట్ నిజంగా స్పెషల్. ఆయన నిజంగానే ఒక ఆల్రౌండర్. డైరెక్షన్ కూడా చేయబోతున్నారు. అతి త్వరలో ఆయన డైరెక్షన్ లో ఒక సినిమా కూడా రాబోతోంది. రైట్, మా బుల్లి తెరకి మెగాస్టార్ ఆయన అండ్ మా అందరికి మేము ముద్దుగా అన్నయ్య అని పిలుచుకునే వ్యక్తి. సో లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ ప్రభాకర్ గారు. చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే గుమ్మటి చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా పిచ్చి ఓ ఒకటేదో పిచ్చి ఓ అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటాడే రామ 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 అది సుమలే లేని ప్రేమ ప్రేమలే కృష్ణ 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 రే వెల్కమ్ గురూజీ, వెల్కమ్ టు కామెడీ కిలాడీలు. వెల్కమ్. సూపర్, మీ రాకతో డబుల్ ఎనర్జీ. ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు, ఎన్నో పాత్రలు పోషించారు. కానీ అన్నగారు ఏ రోల్ చేసినా జనాలను మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్ చేసుకుంటూనే వచ్చారు. సో గురుగారు, దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోంచి 5,000 మంది ఆడిషన్స్ కి వస్తే అందులోంచి ద టాప్ 45 ఇక్కడ ఉన్నారు. అండ్ వీళ్ళలోంచి ఎంత మంది మన కామెడీ కిలాడీ జర్నీలో ఉండబోతున్నారు అనేది డిసైడ్ అవుతూ వస్తుంది. అండ్ మీ అందరికీ ఫస్ట్లీ అంటే ఆయన అడగడం కంటే ముందు మీకు ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఒక స్పెషలిస్ట్ ముందు మీరు అందరు పర్ఫామ్ చేయబోతున్నారు. సో అన్నయ్య, ముందు మీరు ఇక్కడ నుంచి వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ది వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. ఇక్కడి నుంచి ఒక ప్రదీప్, ఇక్కడి నుంచి ఒక రవి బయటికి రావాలి. కానీ ఫైనల్ గా ఒక ప్రభాకర్ లాగా ఇండస్ట్రీలో నిల్చోవాలి. అప్పుడే డెఫినెట్ గా మీరు పెద్ద కమెడియన్ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి మించిన కమెడియన్స్ ఎవరు లేరు ప్రస్తుతం ఇక్కడ. అన్నా, కామెడియన్ లేకుండా సినిమా తీయచ్చు కానీ కామెడీ లేకుండా ఏమి చేయలేమన్నా. కామెడీ ఉండాలి కదా. జోకా నీకు అర్థం కాలేదా? డిస్క్రిప్షన్ చూడకుండా అంటే నువ్వు ఏది చెప్పినా జోక్గానే ఉంటదిరా. నీ అదృష్టం అది తెలుసా. అంతే అంటావా? నేను అనలేదు అన్న జోకే, నేను అన్నాను అన్న జోకే, నేను చప్పట్లు కొట్టాను అన్న జోకే, కొట్టలేదన్న అంటే జోకే. నేను నా బతుకులో నీతో లైట్స్ కెమెరా యాక్షన్ అని హీరో లాగా చేయలేను. వెళ్ళలే. అయ్యో అలా వెరీ గుడ్ కామెడీ హీరో. కామెడీ హీరో రామ్ ప్రసాద్ లాగా చేయొచ్చు. రామ్ ప్రసాద్ క్యారెక్టర్ ఏదో ఒకటి కాంప్లిమెంట్ అయినా ఆయనతో పోల్చావు కాబట్టి. రవి అంటే ఒక జోక్ గుర్తొచ్చింది. వీడి లాంటి ఒకడు ఎగ్జాక్ట్లీ రవి ఇంకా చెప్పాక అందులో నీతి ఏంటో మీరు చెప్పండి. ఒకడు కష్టపడి ఏదో డబ్బు సంపాదిద్దాం అనుకున్నాడు, వాడి వల్ల అవ్వలేదు. దాని తర్వాత ఏదో రకంగా డబ్బు వచ్చింది, బాగా స్టైల్ పెరిగిపోయింది. పెద్ద రిచ్ పీపుల్ వెళ్ళి ఒక షాప్కి వెళ్ళాడు. అటు ఇటు చూశాడు. ప్రదీప్ లాంటి వాడు అక్కడ పాపం సిన్సియర్ గా వర్క్ చేస్తున్నాడు ఆ షాప్ లో వర్కర్. ఓ సార్ చెప్పండి సార్ ఏం కావాలి సార్ అన్నాడు. వీడు చాలా స్టైల్ గా అలా మొత్తం చూసి ఫ్రిజ్ ఎంత అన్నాడు. వాడు ఎందుకో రవిని కింద నుంచి పైకి చూసి నీకు అమ్మరు నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు కింద ఏ అమ్మ ఇంత రిచ్ డ్రెస్ వేసుకున్నా నేను నీకు వెళ్ళంటాడేంటి, నేను రిచ్ కాదనుకుంటున్నాడా అని నెక్స్ట్ డే గెటప్ మార్చుకొని ఒక సిక్కుల వేషం వేసుకొని గుర్తుపట్టకుండా వచ్చిండు. చూస్తే గుర్తుపట్టరు. మళ్ళీ వచ్చిండు ప్రదీప్ దగ్గరికి. బాబు
ఈ జోక్ నాకు తెలుసు, ఈ ఫ్రిడ్జ్ ఎంత అన్నాడు. ఈ జోక్ నాకు తెలుసు, చెప్పనా? ఈ ఫ్రిడ్జ్ ఎంత అన్నాడు. అది అంటే ఫ్రిడ్జ్ కాదు. నీకు అమ్మని ఒబ్బేను. అరే అమ్మ ఈడు ఎలా నన్ను మళ్ళీ ఎలా గుర్తుపట్టాడు రైడు అని మళ్ళీ గెటప్ మార్చుకోవచ్చు. ఇలా 5-6 గెటప్లు మార్చుకొని వచ్చాడు. ఈ ఫ్రిడ్జ్ అంతా అని అడిగాడు. వీడు అమ్మని అంటే అప్పుడు ఏడు మొదలైంది రవిగాడిది. అమ్మపోతే అమ్మపోయాను నన్ను ఎలా గుర్తుపడుతున్నారా ఇన్ని గెటప్లు వేస్తే అంటే, అరే బీరువాని పట్టుకొని ఫ్రిడ్జ్ అనేటువంటి ప్రపంచంలో ఒక్కడేరా నువ్వే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వీళ్ళు మీ ముందు పెర్ఫామ్ చేయడానికి ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి మనం హ్యాపీగా అలా కూర్చుని వాళ్ళు పెర్ఫామ్ చేస్తే చూద్దాం, ఎంటర్టైన్ ఎంజాయ్. రైట్. ఆల్ ది బెస్ట్. Mar City, Mar City, Mar City, Mar City, Mar. అన్న, నష్టాలు సుఖాల గురించి మాట్లాడుకుంటే నష్టాలు సుఖాల కష్టాలు సుఖాలు, కష్టాలు సుఖాలు, నష్టాలు సుఖాలు, నష్టాలు లాభాలు. అంటే నష్టాలు వస్తే లాభాలు వస్తుంది. నష్టాలు లాభాలు మాట్లాడుకున్నా బ్యాచిలర్ లైఫ్ లో ఉండే సుఖాలు వేరే ఉంటాయి, కానీ వాళ్ళ కష్టం కూడా ఉంటది. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలర్ అని కరెక్ట్ అన్నది. ఎన్ని రోజులైతే అన్ని రోజులు బ్యాచిలర్ గా బతుకుతే సుఖాలు ఉంటాయి అని నేనంట. గ్యారంటీగా ఉంటాయి. అంటే బ్యాచిలర్ లో ఉన్న ఫెసిలిటీస్ మామూలుగా అందరికి ఉండకపోవచ్చు. అన్న ఇప్పుడు కూడా బ్యాచిలరే. ఎందుకు నేను రవిగాడు పెళ్ళైన బ్యాచులర్. అందుకే నేను కొత్త స్టార్ట్ చేశా బ్యాచిలర్ లైఫ్ లో. ఏమిటది? బీకామ్, బ్యాచిలర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ట్. బీకామ్, బ్యాచిలర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ట్. బీకామ్ లో బ్యాచిలర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ట్స్ ఉంటుందా? ఎందుకుండదు? బీకామ్ లో ఫిజిక్స్ ఉన్నప్పుడు. హలో, బీకామ్ లో ఫిజిక్స్ ఆయన ఒక్కడికే ఉంటది. ఈ బ్యాచిలర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నీ ఒక్కడికే ఆయన ఉంటుందా? పెద్దనే చెప్పాడు, నేను కూడా అట్లే ఫాలో అవుతున్నా. ఇప్పుడు అట్లే ఉంటది. కానీ బ్యాచిలర్ లైఫ్ లో నష్టాలేంటి, కష్టాలేంటి, సుఖాలేంటో చెప్పడానికి ఈ కిరణ్ భయ్య వస్తున్నాడు. కిరణ్ భయ్యో రా. ఈ కిరణ్, లెట్స్ వెల్కమ్ హిమ్. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిరినదే బ్రదర్, స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సాపాటు లేదు, రూమ్ లేదు అంటే నేను ఎవరు అర్థమైపోయింది బ్రదర్. సిల్ బ్యాచిలర్, ఒక్కసారి సిల్ బ్యాచిలర్ వాయిసుకోండి. సాపాటు ఎటు లేదు పాట. సిల్ బ్యాచిలర్ కి చాలా మంది ఫాలోయింగ్ బాగుంది, కానీ లోపలికి వెళ్తే చాలా బాధలు ఉన్నాయి సార్. మొన్నటికి మొన్న ఒక చోటుకి వెళ్ళి సార్ రూమ్ కావాలి సార్ అని అడిగితే వాడు అంటాడండి, ఎవర్రా నీదా, నీకెందుకు సార్ ఊరి నేను దత్త తీసుకున్నావా అనుకొని నవ్వుకొని బాగా తాగేవాళ్ళలాగుండావే అని అనుకుంటాడు. ఏం వయసులో నువ్వు మాత్రం బీలు తాగవా, పీవుడికి నీళ్ళు తాతావేమే, పీవుడికి నీళ్ళు తాతావేమే. తీరా లాస్ట్కి అన్ని సాగదీసి రూమ్ లేదబ్బాయి, వాళ్ళ పక్క వీధిలో ఉండే ఆడికి పో అని అంటాడండి. బాగా తట్టుకోలేక వెంటనే ఇంకోకెళ్ళి ఇంకో రూమ్ అడిగానండి. ఆ ఇంట్లో అంకుల్తో మాట్లాడే లోపల ఆ ఆంటీ ఉంటదండి. ఏమండు త్వరగా లోపలికి రండి, మీతో మాట్లాడాలి అని మెల్లగా గుసగుసలాడుతుంది. వస్తున్నాను ఉండవే, ఏంటి నీ బాధ అని అడగతాడు. బ్యాచిలర్కి ఇచ్చేంత ఏదో పని ఇంకోటి లేదు. బ్యాచిలర్స్కి ఇస్తే బ్యాచిలర్ దిగుతారు రూమ్ లోకి, గబ్బు చేసేస్తారు. నా మాటిని బ్యాచిలర్కి ఇవ్వబాకండి. ఇంట్లో ఆడవాళ్ళకి పక్కింటి ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండదు. కురితో తలగొక్కోవడం, బ్యాచిలర్కి రూమ్ వేయడం రెండు ఒకటే, అర్థమైందా? వెంటనే ఈయన వచ్చి బాబు వద్దు సార్, వినబడింది సార్, ఆంటీ డీటెయిల్స్ లెవెల్లో మాట్లాడింది, వెళ్ళిపోయామండి. ఏంటండి ఈ బాధలు, బ్యాచిలర్గా ఉండి నా సంకల్ నాయన కష్టాలు పడుతుంటే వెనక చూసుకుంటే సీటు కింద 30. మా ఊర్లో అప్పుడే ఫోన్ చేసి వాడు 30 క్వశ్చన్లు. ఏమని, ఏరా బాగుండవా, ఉద్యోగం డబ్బు 4 రాళ్ళు వెనక్కి వేసుకోరు, లేకపోతే ఈ కాలంలో బతకలేవు. నేను చూడు ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, రేపో మాపో అన్నీ వచ్చేస్తాయి, తొందరగా సెటిల్ అయిపో. అయినా నేను నీకు ముందే చెప్పానా కంప్యూటర్ నేర్చుకోమని. మందుల పెంపకంలో వాటర్గా పనిచేసేవాడు కూడా నాకు సలహాలు ఇస్తాడండి. వాడి దగ్గర కూడా సలహాలు తీసుకోవాలనేనా, తప్పదు, ఏమనలేము, స్టిల్ బ్యాచిలరు. ఈ బాధలంతా మా వల్ల కాక ఇంటికి దూరంగా కష్టాలకి దగ్గరగా డబ్బులు లేక నానా సంకాలం మేము పడుతున్నామండి. ఏదో పోక పండకి ఒక్కసారి ఊరు వెళ్ళామండి. ఊరు వెళ్ళామో లేదో మా మామ ఎదురొచ్చాడు, మావయ్య
బాగున్నావా అని అన్నా. అల్లుడు బాగున్నావా, వస్తున్నా వస్తున్నా మొహం చాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఏందని ఆరాధిస్తే పిల్లని ఆడ అడగతాడేమో అని చెప్పేసి వెళ్ళిపోయాడు సార్. అదండి బ్యాచిలర్ బాధలు. ఏం చేయలేం, కంట్రోల్ చేసుకొని గమ్ముకి వెళ్ళిపోవాల్సిందే. ఇది కాదనేసి పార్కులో కూర్చున్నానండి ఒకరోజు. బాధగా ఆలోచిస్తున్నా. నా బాధని 2 ఏళ్ళ నుంచి ఒక బిచ్చగాడు ఆలోచిస్తున్నాడండి. అయ్యా అయ్యా 2 ఏళ్ళ నుంచి పార్కులో సొత్తనే ఉండా, ఎక్కడో వండినట్టుంది కదా, 100 ఇస్తా బిర్యానీ తింటా. మళ్ళీ ఈ మళ్ళీ పెట్టుకొని సర్దుకో అని అన్నాడండి. బిచ్చగాడు కూడా 100 రూపాయలు ఇచ్చి బిర్యానీ తినే క్యారెక్టర్కి వచ్చాము. నరాలు తెగిపోతాయండి, ఏం చేయలేం. బ్యాచిలర్ బ్యాచిలర్ నరాలు ముడేసుకుని సంకలు వేసుకుని వెళ్ళిపోవాలి. నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పిలిచి, ఏరా మీ ఓడేగా మా ఫ్రెండ్ కూడా నెలకు 30,000 సంపాదిస్తున్నాడు, తొందరగా నువ్వు కూడా ఉద్యోగం చేసుకుని సంపాదించు, లేదనుకో పెళ్లి చేసుకోవడానికి పిల్ల ఉండదు, పిల్ల తల్లిని కూడా ఇవ్వర్రా. ఇంకొంచెం లేట్ చేసావనుకో మోటార్ ఉందా లేదా అనుకుంటారు, జాగ్రత్త. ఇంకా లేట్ చేసుకుంటూ పోయామనుకో మోటారు తుప్పు పట్టిపోయింది అనుకుంటారేమో. 1, 2, 3 ఎన్నండి బ్యాచిలర్ బాధలు ఆలోచించండి. ఒక్కసారి బ్యాచిలర్ బాధలోకి దిగారంటే 1, 2 కాదండి, బిల్డింగ్లు కట్టొచ్చండి. అందుకే మై డియర్ లేడీస్, ఓన్లీ యూత్ లేడీస్, మాలాంటి బ్యాచిలర్ బాధలు తొందరగా విముక్తి చేసి తొందరగా పెళ్లి చేసుకోండి. సూపర్. సో ప్రభాకర్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాం. చాలా బాగుంది బ్రదర్, మీ ఫ్లో బాగుంది, బాగా చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ కామెడీ కిలాడీస్ లో మంచి కిలాడీ అవుతాను. ఆల్ ది బెస్ట్. సూపర్ డార్లింగ్. అండ్ చాలా బాగా చేశారు. ఇదివరకు మామూలుగా ఎప్పుడైనా చేశారా? ఫస్ట్ టైం. ఓ స్ట్రాంగ్ పొజిషన్ వచ్చేలా అనిపిస్తోంది. మా రవి మాట్లాడాక మీతో చెప్తాం. అండ్ నాకైతే డెఫినెట్లీ సూపర్ ఎస్. ఈరోజు చేసింది బ్యాచిలర్ లైఫ్ లో ఉన్నా చిల్లర్ లైఫ్ లో ఉన్నా బాగా చేశారు. యూ హ్యావ్ ఎ ఛాన్స్, నెక్స్ట్ టైం విరగదీసేయండి. సో ఇట్స్ అ ఎస్. గుడ్ లక్. సో నేను కాసేపు అయ్యాక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇద్దరు ఎస్ చెప్పారు. నేను చెప్తాను బట్ కొంచెం టైం తీసుకుందాం. Okay. రైట్? బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. సూపర్. మీరు కానీ నేను ఇంత బాగా పెర్ఫార్మ్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఇదేదో నెక్స్ట్ వాళ్ళు పెళ్లి తర్వాత జరిగే తతంగం గురించి ఏదో మాట్లాడదాం అంటున్నారు సార్, మీరేమంటారు? డెఫినెట్ గా చూద్దాం, ఎందుకంటే బ్యాచిలర్ కష్టాలంటే చూసాం, పెళ్ళైన తర్వాత ఇంకా చాలా కామెడీ ఉంటుంది. పెళ్ళైన వెంటనే జరిగే మొదటి ఘట్టం అంట. ఏమంటే పెళ్లి తర్వాత ఏముంటదిరా ఇంకా? బ్యాచులర్ నన్ను అడుగుతున్నావు నువ్వు? సార్ పెళ్లి తర్వాత ఏముంటది సార్? పెళ్లి పనులకు సంబంధించిన బిల్స్ అన్ని కట్టాలరా. మీ అమ్మోళ్ళు కడతారా, మా అమ్మోళ్ళు కడతారా? స్టార్ట్ అవుతుంది అసలు కష్టం. ఇప్పుడు మీ అమ్మోళ్ళు కడతారని ఈ అమ్మాయితో అన్నాం అనుకో, నెక్స్ట్ కార్యక్రమానికి ఆవిడ రారు, ఇంకో కార్యక్రమం ఒకటి ఉంటుంది. అనలేదు అనుకో, వీళ్ళు నెక్స్ట్ కార్యక్రమానికి పంపించరు మంది. సో ఆ మధ్యలో ఇరుక్కుపోతారు. ఇలాంటిది ఏదో ఇంపార్టెంట్ అనుకోండి సార్, మా వాళ్ళు తెగ రెడీ అయ్యారు విస్త్రీ బట్టలు కట్టుకుని. ఓకే, ఓసారి చూసేద్దాం. ఓకే. సో నెక్స్ట్ ఓ అద్భుతాన్ని చూపిస్తామంటూ మా ముందుకు వస్తున్నారు నరేష్, రామాంజనేయులు అండ్ అపరావ్. లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బంబాటుకుందిరా నారీ. నేను పోతా బయలెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. అన్నా నా పేరు గిరి అన్న, మా ఊరు మంగళగిరి, నేను ఉండేది మల్కాజ్గిరి. అన్న చూసి నీకు ఇట్లున్నాగానే నేను 40 years వర్జిన్, స్టిల్ బ్యాచులర్. ఈరోజే ముదిరిపోయిన బెండకాయ అనమాట. పచ్చడి ఎంత ముదిరితే అంత రుచిగా ఉంటది, మందు ఎంత పాత పడితే
అంత కిక్కిస్తుంది. అలా నేను అంతే అన్న. ఛాన్స్ రాక చేత కాక వీలు కాక కుదరక టేస్ట్ కోసం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, వాగల్లే నువ్వు. అల్లుడు అసలే తల్లి లేని పిల్ల. తల్లి లేకుండా అలా పుట్టిందిరా టెస్ట్ బేబా. నా బిడ్డ అల్లుడు అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాను. ఓరి పిచ్చగుంటాడు నీది పూల వ్యాపారం. అల్లుడు అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాను అల్లుడు. అల్లుడు అమ్మాయిని బొట్టు చెరగకుండా, పువ్వులు నలగకుండా, చీర నలగకుండా హాయిగా కాపురం చేసుకోవాలి. దానికి కాపురం చేయడం ఎందుకురా? క్యారం బోర్డు ఆడకుండా కూర్చుందాం ముగ్గురం. అమ్మా నేను వస్తాను, అల్లుడు కోపం వస్తుంది. అమ్మా పిలిచావా? భయంగా ఉంది నాన్న, అసలే ఫస్ట్ టైం కదా. మాకు ఇన్స్టిట్యూట్ ఉన్నాయి మరి, రోజు ఇదే పని మాకు. అలా అనకండి అల్లుడు గారు. ఏమ్మా భయంగా ఉందా? పోనీ నేను ఇక్కడ పడుకోనా? పడుకుంటారా? సరే మీరిద్దరు ఇక్కడ పడుకోండి, నేను బయటకు వెళ్ళి దోమలు పెట్టుకుని దోమలు కొట్టుకుంటూ కూర్చుంటా. నువ్వు వెళ్ళు ప్లీజ్. సరే నేను వస్తానమ్మా. అమ్మా జాగ్రత్త, ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను పిలు. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏముండవురా, ఆల్రెడీ డాక్టర్ అమరన్ దగ్గర డైలీ కస్టమర్ నేను. నువ్వు వెళ్ళు. ఏకాంత వేళ నీ కొంటే కాల రేపింది జ్వాల. ఏం చేయమంటావు నా కూడా కొత్తగా కొట్టమంటాను చదివించి నీ సంపద. ఇక్కడ చేస్తున్నావు మామ, కొంప తీసి షార్ట్ ఫిల్లింగ్ అని తీస్తున్నావేంద్రా? మామ గడియ పెట్టి ఉంది కదా, ఏ నుంచి వచ్చినావురా? అల్లుడు వెనకాల ఇంకో తలుపు ఉంది అల్లుడు, అందులోంచి వచ్చింది. అల్లుడు నువ్వు గ్రేట్ అల్లుడు, నువ్వు గ్రేట్. ఒరేయ్ కళ్ళ ముందు వేడి వేడి బిర్యానీ ప్యాకెట్ పెట్టి ఉపవాసాలు ఉంచుతున్నట్టుందిరా నా పరిస్థితి. నీ ఎంట్రీ లేదురా. అల్లుడు నిజంగా నువ్వు గ్రేట్ అల్లుడు. అమ్మాయిని సిగరెట్లతో కాల్చి, అగరబత్తితో కాల్చి, మాటలతో తిట్టి, చేతలతో చిత్రహింసలు చేస్తావనుకున్నాను అల్లుడు. అనుకుని వచ్చావా? కానీ నువ్వు గ్రేట్ అల్లుడు, నువ్వు గ్రేట్ అల్లుడు, గ్రేట్. మామా టెస్ట్ చేయడానికి టైం నీలాంటి వాడే తాగబోతున్న నోట్ల బట్టలు కుక్కి బీట్రూమ్లలో ముంచి తాగబోతున్నా దరిద్రుడా. నాన్న ఏమ్మా వెళ్తున్నావా నాన్న? వెళ్తున్నానమ్మా. నీ అయ్యా ఎవరెస్ట్ చక్రం ఎక్కడానికి వెళ్ళట్లేడే, జస్ట్ రూమ్ బయటికి పోతుంది అంతే. అల్లుడు మళ్ళీ ఏంట్రా? పాల గ్లాస్ మర్చిపోయినాను. రేయ్ లోపల ఈ మురిపాలు ఉండగా అగ్గేద పాలు నాకెందుకురా? భయమూతి మగవాడా.
ఎంట్రీలో మొత్తం వరకు ఉన్నాయన మర్చిపోయారు. అల్లుడు టీవీలో వచ్చే ఆటలాగా మళ్ళీ ఏంట్రా నీ ఎంట్రీలు ఎల్లో అల్లుడు ఆ. స్వీట్లు సరిపోయా ఇంకా తెప్పించమంటావా అని. ఓ పని చేయరా శోభనం రోజు మొత్తం పుల్లారెడ్డి స్వీట్ హౌస్ షిఫ్ట్ చేయి. అలాగే అల్లుడు. ఇక్కడ అందరి కళ్ళ ముందు చేసుకున్నాం శోభనం దరిద్ర అని. అమ్మా అల్లుడు చిరాకు వస్తుందమ్మా. ఒరేయ్, ఇట్లా చేస్తే చిరాకు రాక చార్మి వస్తాదిరా. నీకు అర్థం కావట్లేదురా, ఇక్కడ ఉంది ఏపీ ట్రాన్స్కో ఏపీ జనకల్ ఉన్నంత పవర్ కాదురా, జస్ట్ సింగిల్ ఫ్యూజ్ పవర్ రా. అందులో ఉన్న ఫిలమెంట్ ఎగిరిపోయేలోపు వెళ్ళిపోరా, నీ దండం పెడతారా. వెళ్తాను అల్లుడు. అమ్మా వస్తానమ్మా. రేయ్ మళ్ళీ వస్తే పిండం పెడతా చెప్తున్నా. హలో నా మందారం. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి అందం మగ తోడు కోరుకుంటే మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదురు చెదిరితే ఎలాగుంటది ఎలాగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అల్లుడు అమ్మా, శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగే దూసుకొస్తూనే ఉంటాడు. మళ్ళీ ఏంట్రా? ఏమి లేదు అల్లుడు, ఏమైనా లోపాలు జరిగాయేమో సరిదిద్దుకుందామని వచ్చింది అల్లుడు. అరే ఎన్నెన్నో నిద్రలేని రాత్రులు గడిపారా ఈ ఒక్క రాత్రి కోసం. నీకు అర్థం కావట్లే, నా పరిస్థితి ఎడారిలో వయాసిస్తులా ఉందిరా. ఆ ఉన్న ఒక్క నీటి పొట్టు అయిపోయేలా నువ్వు వెళ్ళిపోరా. రేయ్, మళ్ళీ రావడానికి ఏదైనా బాహుబలి సినిమారా? మళ్ళీ వస్తే చంపేస్తా. ఏకాంత వేళ ఏకాంత సేవ ఎలా ఉంది? చెమట కంపు. ఇంతసేపు డ్యాన్స్ చేస్తే కంపు రాక కత్తినకాయ పోస్తా. అదే నీలాంటిదే డైమండ్ గిఫ్ట్ గా ఇస్తే ఈ రంగు రాయి నాకెందుకు డైరీ మిల్క్ చాక్లెట్ చేయరాదంట. ఏమండి అది ముద్దులా లేదు, డైనోసార్ మూతిలో ఉంది. నీ మాత్రం పళ్ళు తెల్లగా ఉన్నాయి, పాచి పళ్ళు కావాలి. వచ్చేయ్. ఏమైంది ఏమైంది నా బంగారు తల్లికి? అల్లుడు ఏమైంది నా బంగారు తల్లికి? ఏమైపోయింది? పుట్టుకొని తిని ఉంటది, ఏదో ఫుడ్ పాయిజన్ అయింది, దానికి ఏమైంది ఏమైంది అంటావు. అమ్మా బంగారు తల్లి నువ్వు చెప్పమ్మా ఏమైందో. ఆ? ఏదమ్మా? ఏంద్రి ఇది? ఏం పట్టుకున్నాడు? కంగ్రాట్స్ అల్లుడు. చెయ్యయ్యో కంగ్రాట్స్ అల్లుడు. నువ్వు గ్రేట్ అల్లుడు, నువ్వు గ్రేట్. ఒక్క ముద్దుతోనే అమ్మాయికి నెల తప్పించావు. నువ్వు గ్రేట్ అల్లుడు. ముద్దులు కాయలు పళ్ళిస్తే పిల్లలు పుట్టడానికి ఇది ద్వాపరయుగం కాదురా, ఇది కలియుగం. ఇక్కడ పిల్లలు పుట్టడానికి కాపురాలే చేయాలరా, ఇంకేం చేయకూడదురా. అల్లుడు నువ్వు గ్రేట్ అల్లుడు. అల్లుడు ఒక్క ముద్దుతో అమ్మాయికి నెల తప్పించావు. ఇవాళ నుంచి మీ ఇద్దరు వేరు సపరేట్ రూమ్ లో ఉండాలి. అమ్మ నువ్వు పద నాతోటి. రే ఆగరాడా, నేను తండ్రిని కాబోతున్నా. నేను నమ్మొస్తానా? ఎవడో ప్రాపర్టీకి నన్ను ఓనర్ చేద్దాం అనుకుంటా. అరే ఎవడో వేసిన గింజల్ని నేను నీళ్లు పోసి పెంచుకోవాలరా. అల్లుడు నిజంగా నువ్వు గ్రేట్ అల్లుడు. అల్లుడు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకండి ఇది అల్లుడు. నువ్వు కష్టపడాల్సిన పనే లేదు అల్లుడు. ఆ కష్టం చాలా ఇష్టంతో పడే కష్టం రా. ఆ ఇష్టమైన కష్టం కోసం 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారా. ఈరోజు దాన్ని కూడా ఓ మాట్లాడుతుంది చెప్పు. ఇంతకీ ఎవరు
ప్రదీపా పిల్లలు పుట్టాక పోలికని బట్టి చెప్తాను నాన్న. రవియా లేదా ప్రదీప అని. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ కుడి ఎడమైతే మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బా ఆల్రైట్, సో అప్పారావు గారు, నరేష్ గారు అండ్ రామాంజనేయులు గారు, గ్రేట్ జాబ్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ప్రభాకర్ గారు. అప్పారావు గారు సూపర్ అండి, చాలా బాగా చేశారు. అండ్ రామాంజనేయులు ఎరగ తీసేస్తున్నావు ఆయన. నువ్వు కామెడీ కిలాడీస్ లో టాప్కి వెళ్ళిపోతావు డెఫినెట్ గా. నరేష్ ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం మామూలుగా లేదప్పా అని. అదే ఇప్పుడు నువ్వు చీర ఎట్లా అనుకుంటే సిగ్గుపడుతున్నట్టుగా ఉంది, టెన్షన్ వస్తుంది. వాళ్ళిద్దరు కాకుండా నన్ను అంటావేమో కారణం అని. ఫస్ట్ వచ్చినప్పుడు చూసావు, ఎలా చూసావు చూడు ఏకాంత వేళ ఒకసారి ప్రదీప్ వైపు చూడు. అరే రే సిగ్గు నాన్న. సిగ్గు కసి కాదు, కసిగా చూడండి, పోనీ రవిని కసిగా అంటే చూడండి. సేమ్ సేమ్. చెప్పండి రవి, నువ్వు నాకు కావాలి అని చెప్పండి. రవి అయ్యో ఐ వాంట్ మీ. ఐ వాంట్ మీ కాదు, అటు ఇటు కాకుండా అయ్యోరు వాంట్ మీ అన్నాడు. ఎంటర్టైనింగ్ గా ఉంది, చాలా బాగా చేశారు బాస్. ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. గుడ్. ప్రాక్టీస్ బాగా జరిగినట్టుంది, అర్థమైపోతుంది. రామాంజనేయులు సూపర్ డాలి, వండర్ఫుల్. నా ఉద్దేశంలో అయితే ఇట్స్ ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నిజంగా చెప్తాను కదా, నా ఐసైట్ మొత్తం నరేష్ మీదే ఉండే. ఎక్స్ప్రెషన్స్ తో చంపేశాడు. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఓ పని చేద్దాం, నువ్వు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చే. ఓకే, ఏం చేస్తున్నారు నరేష్? సార్ నేను కృష్ణనగర్లోనే సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నాను సార్. ఇన్ని రోజులు కృష్ణానగర్ లో ఎందుకున్నారో అర్థం కావట్లేదు. కృష్ణానగర్ నుంచి మీరు డైరెక్ట్ ఫిలిం సిటీ రావాల్సిందే. ఇప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ అంత బాగుండే. రామాంజనేయులు నాకు ఇంతకు ముందు కూడా తెలుసు, వాడు ఆర్టిస్ట్ అవ్వడానికే పుట్టాడు. వాడు ఏదో ఒకటి చేసేది వస్తాడు ఇక్కడ స్టేజ్ మీద. నరేష్ సూపర్ ఎస్, ఇద్దరు కూడా సూపర్ సూపర్ ఎస్. లేదు డార్లింగ్, ఏదైనా కంటిన్యూస్ గా ఇంగ్లీష్ లో మాట్లాడు. సార్ నాకు పెరిగి ఇంగ్లీష్ రాదండి బాబు. సో వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏమేం పనులు చేస్తావు? వాడబుల్ ఇంగ్లీష్. ఐ ఈటింగ్ ఫుడ్, వాచింగ్ టీవీ వాచింగ్ టీవీ. అండ్ ఐ ఈవినింగ్ గో టు గణపతి కాంప్లెక్స్ అండ్ స్టాండ్ దేర్ అండ్ మళ్ళీ కమ్ సింగిల్ టీ కమ్ బ్యాక్. సింగిల్ టీ కమ్ బ్యాక్ 90. 90 ఆఫ్ కోర్స్. నువ్వు ఉండాల్సినాడు ఇక్కడ. దాని తర్వాత 90 అయిపోయింది. దాని తర్వాత జస్ట్ బిర్యానీ అండ్ పుట్టింగ్ పండుకుంటా. వెరీ గుడ్. సో ముగ్గురు చేస్తే కదా ప్రభాకర్ గారు? సూపర్ ఎస్. వచ్చేయండి అయితే. మామూలు సిక్స్ ప్యాక్ కాదు, షేప్, ఆ మజిల్స్. నరేష్ ఒక్కసారి ఇట్రా. నాకు నిన్ను ఎంతసేపు చూడాలన్నా అంత తనవి తీరట్లేదు. అక్కడే ఉండు. ఇట్రా. ఆ చీర తీసేదాకా నిన్ను వదలడు. లేదు, ఒక చిన్న థాట్ వచ్చింది. ఇదే సీన్ మామయ్య గారు, అల్లుడు గారు మీరు కూర్చోండి. ఇదే సీన్ మీరు అండ్ మాకెంతో యాక్టింగ్ లో ఇన్స్పిరేషన్, యాంకరింగ్ లో ఇన్స్పిరేషన్ మా ప్రభాకర్ గారు. ఒక్కసారి ఫస్ట్ నైట్ అన్న ఏదైనా పాట పెడితే నువ్వు ఇంకా నరేష్ పర్ఫార్మ్ చేస్తే ప్లీజ్. కానీ ఇక్కడ కాంబినేషన్ ఇక్కడైతే అదిరిపోయేలా ఉంది కాంబినేషన్. అవునా కదా నరేష్? నేనే వస్తాడు అక్కడ వెళ్ళు. అలా నువ్వు రాకూడదు, బాగోదు. వాళ్ళే వస్తారు అక్కడే. మమ్మల్ని రప్పించుకోవాలి, నువ్వు రావద్దు. మేము ఎవ్రీ ఎపిసోడ్ ఉంటాం, ఏదో ఒక స్కిట్ లో వెళ్తూ ఉంటాం. కానీ మీరు గెస్ట్ కింద వచ్చారు కాబట్టి మీరు ఎపిసోడ్ అయిపోగానే వెళ్ళిపోతారు. సో మేమంటే ఎవ్రీ ఎపిసోడ్ ఉంటాం, ప్రతిరోజు మాకు ఇదే పని. నిన్న ఎపిసోడ్ లో కూడా నేను నేను అలా సరదాగా అంటే నేర్పిస్తే మేము యాక్టింగ్ నేర్చుకున్నాం. ఐ కమ్ యూ డు. సింపుల్. విత్ మీ యు ఆల్సో యు డు. యు ఆర్ ఆల్సో, అందరు ఆల్సో. అందరు బాహర్ ఆల్సో. రెడీ ప్రభాకర్.
ఓకే బా పెళ్లి అయిపోయింది, ఫస్ట్ నైట్ అయిపోయింది, కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పర్సన్ మన జీవితంలో అవసరం. ఎవరది? పాపో బాబు పాపో బాబా రావాలంటే ఇంకో అంటే నువ్వు ఈ ఫ్లో లో చెప్పావు, పెళ్లి అయిపోయింది, శోభనం అయిపోయింది, నెక్స్ట్ కార్యక్రమం. ఒక పర్సన్ ఇంపార్టెంట్ అంటున్నా. అంటే పాప బాబు అంటే కంపల్సరీగా డాక్టర్ రావాలి కదా, డాక్టర్ రావాలి. ఇప్పుడు డాక్టర్. ఎస్, అందుకే డాక్టర్ వస్తున్నాడు ఒక నర్సుని తీసుకొని. హరీష్, అనుష అండ్ శ్రీరామ్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. నా పేరు పొన్నాడ బేబీ రాజు. నన్ను అందరూ షార్ట్ కట్ లా పోబే పోబే అంటారు. నేను డాక్టర్ని. నేను డిఫరెంట్ గా ఉన్నాను కాబట్టి నా పేరుని కూడా అలా డిఫరెంట్ గా కంటిన్యూ చేశాను. ఇంకెవరు రావట్లేదు. డాక్టర్ డాక్టర్ ఎవరైనా నువ్వు? నా పేరు రమేష్ డాక్టర్. పక్కన ఉన్న మాదాపూర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను డాక్టర్. సాఫ్ట్వేర్ ఇంజనీరా? మూసి నదిలో మురికాలు వెలుక్కునే వాళ్ళ ఉన్నావు. నువ్వు సాఫ్ట్వేర్ ఏంటి అయ్యా? వీధి లైట్ లో పలుపులు ఎత్తుకుని ఉన్నావు. నువ్వు డాక్టర్ అంటే మేము నమ్మలా. అక్కడ వెళ్ళు, వెయిట్ చేయి. నర్స్, కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చెప్పండి డాక్టర్. మొన్న వచ్చిన పేషెంట్ ఫైల్స్ రెడీ అయ్యాయి. అదే రిపోర్ట్ అవి తీసుకొస్తున్నారు డాక్టర్. ఒరే ఆ స్కానింగ్ ఆపురా బాబు. ముందు ఆ నోరు మూయి. నోట్లో ఈగలు దూరేలాగా ఉన్నాయి. ఒరే నీ ఆపా. డాక్టర్ రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానమని శంకర్ దాదా MBBS లో చిరంజీవి గారు చెప్పారే, గుర్తులేదా? ఆయన నీ ప్రాబ్లం ఏందిరా? డాక్టర్ 2-3 రోజులుగా కడుపు నొప్పి డాక్టర్. పొద్దున్నే వాంతులు కూడా అయ్యాయి. ఓ ఐసీ. పంపతీసి నన్ను ఎప్పుడైనా చూసారా? నీ అబ్బరే ఐసీ అంటే నేను చూసినాను అర్థం కాదురా, చూస్తాను అర్థం. సారీ డాక్టర్. నర్స్ ఆ టార్చ్ తీసుకో. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు అరే నర్స్ అనగానే మూసీ నదిలో గేట్లు ఎత్తేసినట్టు అలా చూస్తావేంద్రా బాబు. ముందు ఆ గేట్ మై నీ అబ్బా ఇటుపట్టు. మీ చులపాలు అడ్డుతుంది అమ్మాయి కనపట్లేదు. తప్పదు, స్కానింగ్ చేయాల్సిందే. డాక్టర్ నాకు డౌట్, నోట్లో టచ్ చేస్తే కడుపులో ఏముంది ఎలా తెలుస్తుంది? చెప్పాలా? ఒక నిమిషం అవి చెప్తాను. నర్స్ చెప్పండి డాక్టర్. ఇతనికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, అదే సారీ స్కానింగ్ చేయించు. ఓకేనా? రండి. అమ్మా డాక్టర్ డాక్టర్ ఏడి చులపాలాడు ఎక్కడ పోయాడు? డాక్టర్ డాక్టర్ కడుపు నొప్పి తగ్గిందా? లేదు డాక్టర్, ఇంకా పెరిగింది. ఇంకా పెరిగిందా? నేను ఇచ్చిన టాబ్లెట్స్ వాడావా? లేదు డాక్టర్. ఎందుకు? అవి పని చేయలేదు డాక్టర్. ఎవరే వాడకముందే పని చేయట్లేదు అని ఎలా తెలిసిందిరా? డాక్టర్ మీ టాబ్లెట్ల మీద ఐరన్ కాల్షియం అని రాసలే కదా డాక్టర్? అవును. మరి ఐరన్ ని అయస్కాంతం దగ్గర పెట్టినప్పుడు అతకాలి కదా, అతకలేదే. నిజం చెప్పురా. చెప్తాను డాక్టర్. నిన్నేమన్నా? ఏమనొద్దు, నిజం మాత్రమే చెప్పాలి. నిజమే చెప్తాను. నువ్వు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు కదరా? ఏ మూసిన దగ్గర సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముకుంటావు కదా? నీ అబ్బా తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? నీ దగ్గర ఈ చెక్కలు కూడా ఉన్నాయవరా? అక్కడ నిలబడు. నర్స్ నర్స్ మళ్ళీ వస్తుందా? వీరి రిపోర్ట్లు తీసుకుంటారా? కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిరునవ్వుతో ఇదిగోండి డాక్టర్. మళ్ళీ తగలడ్డాడు గుడిగుడ్లు వెదవా. చేసి అంతలోనే మౌనమేలనే. ఒరే ఈసారి వచ్చేటప్పుడు ఓ బకెట్ తీసుకుంటారా? ఎందుకు డాక్టర్? నీ సొల్లుతో ఫ్లోర్ అంతా నిండిపోయి కుంగిపోతుంది కనుక. కూర్చో, పిలుస్తా నీ అయ్యా. ఈటెలా చూస్తున్నా? డాక్టర్ డాక్టర్ బల్లిపడిన బిర్యానీ తిన్నట్టు అలా బీసిపోయారు. నేనైతే విరుసుకుపోయా. ఈ విషయం తెలిస్తే నువ్వు పైకే పోతావు. డాక్టర్ కొంపతీసి క్యాన్సరా? క్యాన్సర్ అయినా బాగుండేది, అంతకన్నా దరిద్రం. అంటే ఎయిడ్సా? అంతకు మించి. ఇంతకీ అసలు ఏమైందో చెప్పండి డాక్టర్. ఎదవకి ప్రెగ్నెంట్.
చెప్పండి డాక్టర్, నాకు తెలుసుకోవాలని ఉంది. ఒరే నీకు నేను చెప్పండి రా, నర్సును చెప్పు. 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 ఒరే ఈ హాస్పిటల్లో 20 years కెరియర్ నాది. ఇలాంటి విషయం చూడడం కాదు కదా, కనీసం వినను కూడా వినలేదురా. ఏం పుట్టుకురా నీది? పుట్టుకే. నువ్వు నేను ప్రెగ్నెంట్ రా. ప్రెగ్నెంట్ అనేది మీ ఆవిడ కాదురా, నువ్వు. నిన్ను తిట్టడానికి తిట్లు కూడా రావట్లేదురా. నువ్వు ఆడనా మగనా ఏమని తిట్టాలరా నిన్ను? ఫు అని బతుకు, పోరా. డాక్టర్ నన్ను ప్రెగ్నెంట్ అంటుందండి డాక్టర్. ఆలింగనం కోసం ఏ లింగం అయితే ఏందని ఎప్పుడో కకృతి పడి ఉంటావు, అది కడుపు రూపకంలో బయటపడింది. వెంటనే నీకు ఆపరేషన్ చేసి నీ కడుపులో ఉన్న గర్భసంచిని తీసేస్తా. డాక్టర్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ మారిపోయాయి. ఈ రిపోర్ట్స్ వాడివి కాదు, వాడు అసలు ప్రెగ్నెంటే కాదు. ఇవ్వలే. ఇప్పుడు వాళ్ళు లేచి నా సంచి ఎక్కడ, అదే నా గర్భ సంచి ఎక్కడ అంటే నేనేం చెప్పాలి? వెళ్ళు ఏదో ఒక సంచి తీసుకుంది. ఒక నిమిషం. ఆ సంచిలో వెయిటింగ్. రెడీయా? డాక్టర్ ఆపరేషన్ సక్సెస్. హే ఫ్లాప్ అయిన సినిమా అంత సక్సెస్ కావాలంటే అక్కడ చూడు నీ గర్భ సంచి. నా సంచా స్వచ్ఛ భారత్ తో చెత్త ఎరుకునే సంచలో ఉందేట్రా? అయినా నాలంటి వాళ్ళు ఇద్దరు పడతారు, ఇందులో నా కడుపు ఎలాగుందిరా? హే యువర్ రైట్, దాంట్లో ఇద్దరు పడతారు, ఎందుకంటే నీకు కౌల పిల్లలు. చేపట్టండి. అవి గుడ్లు కాదు, నీ కడుపులో పుట్టిన పిల్లలు. ఒరే నేను ఏమన్నా కోడినారా గుడ్లు పెట్టడానికి? కోడి కూడా ఎంత గుడ్లు పెట్టలేదు కదరా. అయినా ఇవి ఎంత ఉంటున్నాయట్రా? ఎందులోంచి వచ్చాయి ఈ గుడ్లు? అమ్మా ప్రభాకర్ గారు చాలా బాగుంది బ్రదర్. ఇప్పటివరకు చేసిన వాటిలో ఇదే హైలైట్. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్క్రిప్ట్లో చాలా దమ్ము ఉంది. డైలాగుల్లో పంచెస్లో చాలా అంటే చాలా. దాన్ని మీరు ఒక 80-70% వరకు చేశారు. ఆ స్క్రిప్ట్ని 100% చేస్తే ఇంక అసలు మామూలుగా ఉండదు, పొట్ట చక్కర అయిపోద్ది. బాగా చేశారు, వెల్డర్, ఎక్సలెంట్. నైస్, మంచి క్రూడ్ టాలెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక కామిక్ ఫేస్. అంటే ఏం చేయకపోయినా ఏం మాట్లాడకపోయినా ఒట్టి నిల్చొని నువ్వు కోట్ల మంది నవ్వించే సత్తా నీలో ఉంది డార్లింగ్. చాలా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్. నిన్ను చూస్తూ ఉంటే అసలు టైం తెలియదు అనమాట, అంత మంచి పర్ఫార్మెన్స్ అండ్ చాలా బాగా చేశారు. ఏమైంది? మా అమ్మ కోరిక సార్. నేను నుంచి ఇక్కడే తిరుగుతున్నాను సార్. ఇవి నేను వెనకదల స్లమ్ ఏరియాలో ఉంటాను సార్. అమ్మగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. Definitely, నువ్వు ఇంకా yes. చాలా 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 హైట్స్ కి రీచ్ అవుతావు డార్లింగ్. అస్సలు ఇమోషనల్ అవ్వకు, మనం నవ్వించేటోళ్ళం.
మనకి ఎన్ని బాధలున్నా ఫ్యామిలీలో బయట మన హెల్త్ అవన్నీ పక్కన పెట్టి వచ్చి స్టేజ్ మీద నవ్వించాలి. నవ్విస్తూనే ఉంటాం, ఆయన నవ్విస్తూ ఉంటారు. ఆల్ ది బెస్ట్. నాకు మాత్రం మధ్యలో మీరైతే ఈ సిరీస్ కామెడీ కిలాడీలు అయిపోయే వరకు మిమ్మల్ని చూస్తూనే ఉండాలి నేను. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ. డెఫినెట్ గా ఉంటారు. గుడ్ లక్ మీ ముగ్గురికి. ముగ్గురు ప్లీజ్. సిటీ మాస్